హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. వీడియో ద్వారా చిన్న ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నానండి. అండ్ ఈ వీడియో చేసేటప్పుడు కూడా కొంచెం టెన్షన్గానే ఫీల్ అవుతూనే చేస్తున్నాను. బట్ ఎందుకంటే ఇప్పుడు మనం అంటే ప్రైజెస్ తగ్గే టైంలో మనం ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ అంటే కరెక్ట్గా ఇచ్చినా కానీ సో కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో ప్రైస్ తగ్గుతోంది కదా అనేసి. సో ఓకే ఫ్రెండ్స్, అయినప్పటికీ కూడా చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు మెసేజెస్, కాల్స్, సో నాకైతే బ్యాలెన్స్ అయితే వేసుకోనండి నేను మెయిన్ బ్యాలెన్స్. బట్ అయినప్పటికీ వాట్సాప్ కాల్స్ అయితే ఏమాత్రం ఆపకుండా వస్తూనే ఉన్నాయండి. సో ఎందుకంటే ప్రైజెస్ తగ్గుతున్నాయి కాబట్టి అనంతపురం టొమాటో ఫార్మర్స్ అన్న వాళ్ళందరూ కూడా, అందరూ అంటే 100% అనేం కాదండి, ఒక 20% 30% ప్రజలు అంటే ఫార్మర్స్ అన్న వాళ్ళు వచ్చేసి కాల్స్, వాట్సాప్ కాల్స్ అండ్ నార్మల్ కాల్స్ అయితే మొన్న 2 days వచ్చాయండి. సో కంటిన్యూయస్గా వస్తూనే ఉన్నాయన్నమాట. ఎందుకు అంటే కనుక ప్రజెంట్ ప్రైజెస్ కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది కదండి. సో మొన్న ఒక వీడియో అయితే చేశానండి, మీకు గుర్తే ఉంటుంది, లేదంటే ఆ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి ఒకసారి. 11వ తేదీ 6వ నెల 2026వ సంవత్సరం కరెక్ట్గా ఈ రోజుకి 10 రోజుల ముందర నేను ఒక వీడియో చేశాను, ధరలు తగ్గడానికి గల రీజన్స్. సో నేను ఎప్పుడు కూడా ఫ్యూచర్లో ప్రైజెస్ ఈ విధంగా ఉంటాయి, భారీగా పెరుగుతాయి, ఫ్యూచర్లో బాగా టమోటా పంటలు పండించేయండి, అందరూ టమోటాలో పెట్టండి అని అయితే ఎప్పుడు చెప్పలేదండి. ఇది మీరు గమనించుకోగలరు మీరు. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక అనంతపురం టమోటా ఫార్మర్స్ అన్న వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, ఇంకా మా టమోటా స్టార్టే కాలేదు, కటింగ్ స్టేజ్కే రాలేదు, అప్పుడే ప్రైజెస్ తగ్గుతూ వస్తున్నాయి, రీజన్ ఏమి, మీకు అంటే కాంటాక్ట్స్ ఉంటాయి కదా, కొంచెం కనుక్కొని తెలియచేయండి అని అడుగుతున్నారండి. అండ్ అంతేకాకుండా మేమైతే చాలా పెట్టుబడి పెట్టాము అండ్ భయం వేస్తుంది, టెన్షన్ అవుతోంది, సో ఇంకా టమోటాలు అసలు మార్కెట్కి తేకనే మేము ప్రైస్ తగ్గుతోంది కదా, సో అండ్ సో ఇలాంటివన్నీ కూడా చాలా 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 అండి. సో ముఖ్యంగా నేను ఫార్మర్ అన్నకు చెప్పేది ఏమంటే కనుక ఫస్ట్ భయపడడం ఆపేసేయండి. సో భయపడడం వలన, టెన్షన్ ఫీల్ అవ్వడం వలన మీ ఆరోగ్యాలు చెడిపోతాయి తప్పితే ఏమీ రాదు. మీకేం ఉన్నట్టుండి ప్రైజెస్ ఏం చేతిలోకి వచ్చి పెట్టవరండి. సో అందువలన భయపడటం, ప్యానిక్ అవ్వడం, టెన్షన్ పడడం ఇవన్నీ ఆపేసేయండి అన్న. సో మీరు మంచిగా ఉంటేనే మీ కుటుంబం చాలా మంచిగా ఉంటుంది, ఇది మీరు ఒకటి గమనించగలరు. అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక నాకు తెలిసిన రీజన్స్, సో నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో చెప్పాను కదండి, సో అంత భయంకరంగా అయితే పడిపోలేదండి ఇప్పటికీ కూడా నేను చెప్తున్నాను. అంటే ఫ్యూచర్లో ఏం జరిగేది నాకు కూడా తెలీదు, ఎందుకంటే మెయిన్ ఇక్కడ జరిగింది ఎందువలన తగ్గింది రీజన్ తెలియచేయండి. మిమ్మల్ని మేమేమి అది చెప్పారు ఇది చెప్పారు అన్నారు కాబట్టి నేను ఈ వీడియో అనేది భయంగానే చేస్తున్నాను. ఎందుకంటే ప్రైస్ తగ్గేటప్పుడు ఏం మాట్లాడినా కానీ రాంగ్ గానే తీసుకుంటారు కొంతమంది అన్న వాళ్ళందరూ అనేమో అననండి. సో మీలాంటి వాళ్ళే, మీ యూట్యూబర్స్ వల్లే మేము ఇలా అయ్యాము. సో మేము ఏమైనా చెప్పామా అన్న, ఇన్ని ఎకరాలు పెట్టండి, అన్ని ఎకరాలు పెట్టండి, చాలా పెట్టుబడి పెట్టండి అని. నా ఛానల్లో పక్కన వాళ్ళ కథ నాకైతే తెలియదండి. సో మన ఛానల్లో అయితే ఏమాత్రం ఎప్పుడు కూడా చెప్పలేదు, ఫ్యూచర్ రేట్స్ ఇలా ఉంటాయి అలా ఉంటాయని చెప్పలేదు. అండ్ ఇన్ని ఎకరాలు అన్ని ఎకరాలు పెట్టేసేయండి, ఇంకా నెక్స్ట్ మంత్ ప్రైజెస్ వస్తాయి అని కూడా చెప్పలేదండి, ఇది మీరు గమనించగలరు. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షాలు లేకపోవడం వలన అండి, అంటే వర్షం అంటే జస్ట్ మంచి వర్షాలు వచ్చి రావడం కాదండి, సో డ్యామేజ్ అయ్యే వర్షాలు అనమాట. అంటే అతివృష్టి అనే వర్షం ఉంటుంది కదండి, అలాంటి వర్షాలు లేకపోవడం వలన ఈ ఎఫెక్ట్. లాస్ట్ టైం కూడా భారీ వర్షాలకు మచ్చలు అండ్ గజ్జి ఊజి ఇవన్నీ పడడం ఒక కారణము. సో నార్త్ సైడ్ వస్తే సౌత్ సైడ్ వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది, సౌత్ సైడ్ వస్తే నార్త్ వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది. సో అందరూ నష్టపోవాలనే నా ఉద్దేశం కాదండి, తగ్గడానికి గల రీజన్స్ మాత్రమే నేను తెలియచేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతన్న బాగుంటేనే దేశం బాగుంటుందండి. ప్రతి ఒక్కరూ బాగుండాలంటే ఫస్ట్ పంట పండించే రైతన్న మంచిగా ఉండాలి, ఇది అందరూ చెప్పేటువంటి ఒక సూక్తి. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక చాలామంది ఏం చెప్తున్నారు అంటే కనుక లాంగ్ లోడింగ్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో కొంచెం టమోటా అనేది అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు కొంచెమే వెళ్తోంది లోడింగ్. సో లాంగ్ లోడింగ్ చాలా మంచిగా ఫాస్ట్గా జరిగింది అనుకోండి, ఇంకా మంచి టమోటా అనేది వెళ్తుంది. అండ్ ఇంకా చాలామంది ఏం చెప్తున్నారు అంటే మొలకల చెరువు అన్నవాళ్ళు అండ్ మదనపల్లి అన్నవాళ్ళు అండ్ అంగల్లో నుంచి నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ అండ్ కోలార్ నుంచి కూడా తీసుకున్నానండి. అండ్ ఈ అన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ స్టాక్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. సో రీజన్ వచ్చేసి మొన్న ఏప్రిల్లో పడినటువంటి వర్షాలకు పాత టమోటా తోటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే ఇంకా చాలా మంచిగా వచ్చి ఈగురుకాయలు అనేది వస్తుంది. ఇప్పుడు కొన్ని మార్కెట్లకి నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పర్సెంటేజ్లో
ఒక 25-30% ఈగురుకాయలే వస్తున్నాయి. ఇక దాదాపు 85-70 మేబీ ఆ పర్సెంటేజ్లో నార్మల్ అంటే మంచి కాయలు ఇప్పుడు బెస్ట్ కాయలు వస్తున్నాయి. సో ఈ విధంగా చెప్తున్నారనమాట. అండ్ అంతేకాకుండా మొలకల చెరువు నుంచి నాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమంటే కనుక మామూలుగా ఈ టైంకి మాకు 30,000 ఒక 25,000 నుంచి ఒక 30,000 అలా స్టాక్ రావాల్సింది. బట్ ఇప్పుడు ప్రజెంట్ మొలకల చెరువుకి 50,000-60,000 బాక్సులు వస్తున్నాయి. సో అంత హెవీగా స్టాక్ అనేది వస్తుంది. సో ఈ కారణం చేతే ఈ విధంగా జరుగుతోంది. అండ్ అతి భయంకరంగా అంటే 50, 60, 70 రూపాయలకైతే పడిపోలేదండి. అండ్ టెన్షన్ అయితే ఫస్ట్ పడడం ఆపేసేయండి అనే చెప్పారండి వాళ్ళు కూడా. అండ్ మదనపల్లి అంగళ్ళు నుంచి మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ అయితే హెవీ టు హెవీ అంటే మదనపల్లికి అయితే రాకపోకలకు కూడా అంత ట్రాఫిక్ జామ్ అయ్యే స్టాక్ వస్తుంది అని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇక కోలార్ నుంచి అయితేనేమో సో ఇప్పుడు అంటే 10 రోజుల క్రితం ఎంత స్టాక్ వస్తుందో దానికి త్రిబుల్ స్టాక్ ఇప్పుడు వస్తుంది. అది కూడా కోలార్ ఏరియా అంటే కర్ణాటక ఒకటే కాదండి, ఆంధ్ర నుంచి వెళ్తున్నటువంటి స్టాకే ఎక్కువ ఉంది అని కోలార్ అన్న వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అంటే కోలార్ బార్డర్ అది అంటే కర్ణాటక కాకుండా కర్ణాటకకి కొంచెమే స్టాక్ మాకు వస్తుంది. అండ్ ఆంధ్ర స్టాకే మాకు ఎక్కువగా వస్తుంది. అంటే మొలకల చెరువు, అంగళ్ళు ఆ ఏరియా నుంచి ఎక్కువగా వస్తుంది అని మనకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో మీకైతే అర్థమవుతోంది, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు అర్థమవుతోంది అనుకుంటున్నాను. అండ్ ప్రజెంట్ ఎక్కడికి వెళ్తోంది ఈ స్టాక్ అంతా కూడా ఎక్స్పోర్టు అంటే కనుక ఢిల్లీ, ఛత్తీస్గఢ్, ఒడిశా, కోల్కతా అండ్ యూపీ, జార్ఖండ్, తెలంగాణకి చాలా ఎక్కువ వెళ్తుంది అని చెప్పారండి. సో ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే చెప్పారు, అవి అంటే వాయిస్లో నాకు వాళ్ళు చెప్పడంలో మిస్ అయిపోయింది రాసుకోవడము. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇవి నేను తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషను. అండ్ అనంతపురం టమోటా స్టాక్ రాకనే ఈ విధంగా ఎందుకు పడిపోయింది అని చాలామంది అడుగుతున్నారండి. సో వర్షాల వలన ఎవ్రీ ఇయర్ కొంచెం పంట డ్యామేజ్ అవుతూ వస్తుంది. అండ్ అది జరగలేదండి ఈ ఇయర్. ఇంకా మంచిగా వర్షాలు పడి పంటలు ఇంకా బాగా వచ్చాయి. అండ్ అంతేకాకుండా పంట పెట్టిన ప్రతి ఒక్క రైతు కూడా మైనస్ కాకుండా చాలా ప్లస్లోనే పంట అనేది తీశారు. సో ఇది ఇంకొక రీజన్ అండి, నాకు తెలిసిన రీజను. అంటే నేను చెప్పడం ఏమంటే కనుక ఈల్డింగ్ అనేది ఎక్సలెంట్గా రావడము అండ్ ఊజీ, మచ్చ సో ఇలాంటివి ఏమీ లేకుండా ప్లస్లోగానే అంటే చాలా బెస్ట్గా పంట తీయడము. సో ఈల్డింగ్ అనేది కూడా ఎక్కువగా రావడం అండ్ అది ఇంకొక రీజను. అండ్ ఈగురుకాయలు, సో పాత టమోటా తోటలకి మంచి వర్షాలు పడి ఈగురు వచ్చి మళ్ళా కొత్త టమోటా తోటలు ఎలా ఉంటాయో అలాగే ఈగురు తోటలు కూడా రావడం. సో ఇవన్నీ కూడా రీజన్స్ అండి. సో ఇదండి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ యూపీకి అయితేనేమో అన్ని ప్లేసెస్కి టమోటా అనేది వెళ్ళలేదండి. ఇక ఇంకొక రీజన్ నాకు అంటే వేరే స్టేట్స్లో ఉన్నారు కదండి తెలిసిన వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నార్త్ సైడ్ కూడా కొన్ని ప్లేసెస్లో టమోటాలు వస్తున్నాయి. సో అందువలన అక్కడ లోడింగ్ అయితే జరుగుతోంది, కానీ సో అక్కడి టమోటా వాళ్ళకి యూజ్ అవుతుంది. సో అక్కడ టమోటా అయిపోయిందంటే మన సైడ్ వస్తారు అని చెప్పారండి. సో ఎక్కువగా అనేది ఎక్స్పోర్ట్ మన దగ్గర నుంచి జరిగిందంటే కనుక సో కొంచెం టమోటా అన్న సేల్ అవుతుందన్నమాట. సో బెస్ట్ అని చెప్పారనమాట. అది కూడా ఇంకొక పాయింట్ అనమాట. సో నారాయణగావ్ ఏరియాలో మాత్రం చాలా టమోటా వస్తుందండి. ఎగ్జాంపుల్గా మదనపల్లికి ఏ విధంగా స్టాక్ వస్తుందో ఆ ఏరియాలో ఆ విధంగా వస్తుంది అని ఇక్కడున్న అంటే అంగళ్ళలో ఉన్న ఒక బయ్యర్ అన్న చెప్పారండి. సో ఇవ్వండి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్, మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ప్రతిరోజు హలో అనంతపూర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఇప్పుడు ఈరోజు ప్రైజెస్ ఏ విధంగా వెళ్ళాయి అనేది ఇక్కడ తెలియజేస్తానండి. ఇక అనంతపురంకి వచ్చేసి టోటల్గా స్టాక్ 900+ బాక్సెస్ ఆ విధంగా వచ్చిందండి. అండ్ నిన్న వచ్చేసి 320 రూపాయలు వెళ్ళింది, టాప్ రేట్ అండి. సో ఇక ఈరోజు 310 రూపాయలు వెళ్ళింది. ఇక కోలార్లో వచ్చేసి సిఎంఆర్ టొమాటో మార్కెట్లో నిన్న
380 రూపాయలు వెళ్ళిందండి నాటి. అండ్ ఈరోజు 400 రూపాయలు వెళ్ళింది. సో కొంచెం 20 రూపాయలు అయితే టాప్ రేట్ అనేది పెరిగింది. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషను. అండ్ అతి భారీగా అయితే అంగళ్ళుకి అండ్ మొలకల్ చెరువుకి అండ్ కోలార్కి అండ్ కలికిరి కూడా మదనపల్లికి, సో అన్ని ప్లేసెస్కి ప్రతి ఒక్క మార్కెట్కి కూడా హెవీగా అనేది టమోటా వస్తుందండి ప్రజెంట్. సో లోడింగ్ చేసే అంటే టమోటా స్టాక్ కంటే ఇంకా ఎక్కువ టమోటా స్టాక్ అనేది ప్రజెంట్ ఆ ప్లేసెస్కి వస్తుంది. సో ఇవన్నీ కూడా కారణాలండి. అండ్ ఇందులో ఏమైనా మిస్ అయి ఉంటే సో సారీ అందరికీ. అండ్ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తెలియని ఫార్మర్స్ అన్న వాళ్ళతో పాటు నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ముఖ్యంగా అనంతపురం టొమాటో రైతన్నలకు నేను తెలియచేసేది ఏమంటే కనుక భయపడకండి అన్న, అంత మంచి జరుగుతుంది, దేవుని మీద భారం వేయండి. అండ్ మంచి ప్రైజెస్ మంచిగా జరగాలి అండ్ మంచిగా అందరికీ లాభమే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్. అందరికీ కూడా గుడ్ నైట్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చెప్పండి. 200 రూపాయలు, 200 రూపాయలు, 2 2 10 2 20, 230 రూపాయలు, 2 40, 240, 2 50, 2 60, 260 రూపాయలు, 2 70, 280 రూపాయలు, 2 80, 2 90, 2 90, 300 రూపాయలు, 300 రూపాయలు, 300 రూపాయలు, 300 రూపాయలు మురళి. రాణా 200 రూపాయలు, 200 రూపాయలు, 2 2 10, 210 రూపాయలు, 2 20, 2 30, 2 40, 250 రూపాయలు, 250, 250, 260, 240 రూపాయలు, 270, 220 రూపాయలు, 280, 290, 290 రూపాయలు, 290 ఎస్ఆర్వి సినా. $180 బాక్స్, 180 బాక్స్, 180, 200 రూపాయలు, 200 రూపాయలు, 200, 200 రూపాయలు, 2 2 10, 220, 230 రూపాయలు, 230 చిన్న బాగుంది, 230, 240, 240, 250, 260 రూపాయలు, 260, 270, 270 రూపాయలు, 270, 270 రూపాయలు, 270, 270, 270 రూపాయలు, 270 బళ్ళారి, 180, 189, 200 రూపాయలు, 200 రూపాయలు, 2 2 10, 220, 230, 230 రూపాయలు, 240, 250 రూపాయలు, 250, 250, 260, 260 రూపాయలు, 260, 260, 260 రూపాయలు ఇస్తారు సినా ఆడే ఉన్నా.